ఆయన ఆర్థిక సహాయం చేశాడని మీరు చెప్తుంటే, మరి నా బిడ్డల డిపాజిట్లు తీసి ఈ పార్టీ కార్యాలయం కొనుక్కున్నానన్నారు కదా! ఆయనేమన్నా ఉచితంగా అవును. ఇచ్చాడా? మీ బిడ్డల డిపాజిట్లు తీయకండా? కాదు కదా! అమ్మినాడు కదా! అతను రియల్ ఎస్టేటరు. పోనీ అమ్మాడు అని అనుకోండి. దానికి మీరు ప్రేమ చూపించండి, వాత్సల్యం చూపించండి గానీ, హ్మ్. ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ ఇచ్చిస్తారా? రేపు మినిస్ట్రీ కూడా ఒకటుందంట జనసేనలో. అది కూడా ఆయనకి ఇచ్చిస్తారా? అనుభవజ్ఞుడైనటువంటి బాలశౌరి గారికి ఇవ్వడా? యువకుడైనటువంటి ఉదయ్ గారికి ఇవ్వరా? ఒక నేర చరిత్ర కలిగుట్టు అఫిడవిట్‌లో నాకిన్ని కేసులున్నాయి. ఇన్ని చెక్ బౌన్స్ కేసులున్నాయి. ఇన్నిట్లో వారెంట్ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా రాసినటువంటి మహోన్నత వ్యక్తికి రాజ్యసభ. ఈ నేరగాళ్ళా మమ్మల్ని పరిపాలించేది? మీతోనా మేము పరిపాలింపబడేది? మీరా మమ్మల్ని పరిపాలించేది? ఎదవల్లారా, గుండాల్లారా, సన్నాసుల్లారా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఒక గూండాగిరి, ఒక రౌడీయిజం, ఒక నేరపూరితమైనటువంటి కుట్రకోణం కలిగినటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉండి, తన తన హ్మ్. కులం వారినే మోసం చేస్తూ, తన కులంలోనే చెడ్డ పేరు తెచ్చుకుంటూ, తన కులం గల్ల వారి దగ్గరికి దగ్గరగా లేకుండా తమరికి దగ్గరగా ఉన్నటువంటి గౌరవ లింగమనేని రమేష్ గారికి మీరిచ్చినటువంటి అభ్యున్నత పురస్కారం ఏంటంటే ఆస్కార్‌ని మించి రాజ్యసభ. దయచేసి మినిస్ట్రీ కూడా ఇస్తారంట. అలా రోజు పైబడే కొద్దీ కాపు ఓటింగ్ ఉంటే ఉండి, పోతే పొండి.